మిరాయి సినిమా స్టోరీ ఏంటో అని పూర్తిగా స్టోరీ రివీల్ చేసిన హీరో తేజ సజ్జా అసలు మైక్ తీసుకుని ఏం మాట్లాడాడు ఒకసారి చూద్దాం. హనుమాన్ మూవీతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం మిరాయి. మంచు మనోజ్, జగపతి బాబు, ప్రియా, రితికా నాయక్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించిన ఈ మూవీని దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కించారు. ఈ నెల 12న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, మరాఠీ, బెంగాలీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో తెరపైన రానుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్ లో భాగంగా చెన్నైకి వెళ్లిన నటుడు తేజ సజ్జా మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొన్ని చిత్రాలను మాత్రమే థియేటర్లలో చూడాలనిపిస్తుందని, అలాంటి వాటిల్లో మిరాయి చేరుతుందని అన్నారు. యాక్షన్, అడ్వెంచర్, ఫాంటసీ కథాంశంతో కూడిన ఈ చిత్రాన్ని 3 ఏళ్ల బాలల నుంచి 80 ఏళ్ల పెద్దల వరకు చూసి ఆనందించే విధంగా ఉంటుందన్నారు. మిరాయి అంటే భవిష్యత్తు, నమ్మకం అని చెప్పారు. అయితే మరో అర్థం కూడా ఉందని, అది చిత్రంలో ట్విస్ట్ తోనే తెలుస్తుందని చెప్పారు. మహాజ్ఞాన సంపన్నుడు అశోక చక్రవర్తి తను పొందిన జ్ఞానాన్ని ఒక గ్రంథంగా రచించారు. అది ఒకే చోటే ఉంటే ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుందనే భావనతో దాన్ని 9 గ్రంథాలుగా విభజించి 9 మంది యోధులకు ఇస్తారు. వారికి ఆ గ్రంథాలను పరీక్షించే బాధ్యతను అప్పచెప్తారు. అయితే 2025లో ఒక ఈవిల్ ఫోర్స్ ఒక్కొక్కటిగా తస్కరిస్తుంది. వాటిని హీరో ఎలా కాపాడే ప్రయత్నం చేస్తాడు అనేదే చిత్రకథ అంటూ చెప్పారు. ఏదైనా విపత్తు వస్తే దాన్ని ఆపడానికి మన ఇతిహాసాల్లో ఒక సమాధానం ఉంటుందన్నారు. తన ధర్మాన్ని తెలుసుకొని విపత్తును ఎలా నిరోధించాడు అన్న పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన మిరాయి చిత్రాన్ని చెన్నై, జపాన్ దేశాలలో విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఎందుకంటే ఆ దేశాల్లో భారతీయ చిత్రాలకు మంచి మార్కెట్ ఉందన్నారు. ఇంతకు ముందు తను నటించిన హనుమాన్ చిత్రం చెన్నై, జపాన్ దేశాలలో విడుదలైందని గుర్తు చేశారు. ఈ చిత్రానికి విఎఫ్ఎక్స్ చేయడం చాలా సవాల్గా మారిందన్నారు. ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో విలువలతో ఉండాలని విఎఫ్ఎక్స్ లో ప్రతిభావంతులైన ప్రసాద్, కార్తిక్ పనిచేశారని చెప్పారు. కాగా ఈ చిత్రాన్ని తమిళనాడులో విడుదల చేస్తున్న ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్వాహకురాలు అర్చనకు తేజ సజ్జా ధన్యవాదాలు తెలిపారు. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.